ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఆదాయ పన్ను కట్టే వారికి గుడ్ న్యూస్, కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. గతంలో ఫిబ్రవరి నెల చివరి రోజు సాయంత్రం ప్రవేశపెడితే తర్వాత మధ్యాహ్నానికి మార్చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్లో వేతనజీవుల నుంచి వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల వరకు ప్రతి ఒక్కరికి ఆదాయ పన్నుల మార్పులు చేర్పులు ఉంటాయి అన్న కోణంలో చూస్తూ ఉంటారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది పన్నులు చెల్లింపుదారులకు రిలీఫ్ చేయాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు. ఇక పట్టణాల్లో నివసించేటువంటి వారికి 15 లక్షల వరకు పన్ను పరిధి నుంచి మినహాయించి ఇచ్చే అవకాశం అయితే ఉంది. తద్వారా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించడంతో పాటు వస్తు వినియోగ వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇంటి అద్దెలు, పొదుపు పథకాల్లో ఇక మదుపునకు పన్ను మినహాయింపును రద్దు చేస్తూ 2020లో తీసుకొచ్చిన కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రం బెనిఫిట్ అయితే లభిస్తాయి అన్నమాట. కొత్త ఆదాయ పన్నుల విధానంలో 3 నుంచి 15 లక్షల లోపు ఆదాయం కలవారు 5 నుంచి 20% మధ్య పన్ను విధిస్తారు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 3 లక్షల ఆదాయం వరకు పన్ను రాయితీ, 3 నుంచి 7 లక్షల లోపు ఆదాయం కలవారు 5%, 7 నుంచి 10 లక్షల లోపు 10%, 10 నుంచి 12 లక్షల లోపు ఆదాయం కలవారు 15%, 12 నుంచి 15 లక్షల లోపు ఆదాయం కలవారు 20%, 15 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం కలవారు 30% పన్ను చెల్లించాల్సి అయితే ఉంటుంది. భారత పన్ను చెల్లింపుదారులు 2 వేరువేరు ఆదాయ పన్ను విధానాల్లో తమకు ఇష్టమైన దాన్ని యాప్ట్ అయితే చేసుకోవచ్చు. వారసత్వంగా వస్తున్న పాత ఆదాయం పన్ను విధానం ద్వారా ఇంటి అద్దెలు, ఇన్సూరెన్స్, ప్రీమియం చెల్లింపులు, నేషనల్ సేవింగ్స్ వంటి పొదుపు పథకాల్లో మదుపు, సొంత ఇంటి రుణంపైన వడ్డీ చెల్లింపులు తదితర అంశాలపైన పన్ను మినహాయింపు లభిస్తాయి. 2020లో తీసుకొచ్చినటువంటి కొత్త ఆదాయ పన్ను విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉన్న ప్రధాన మినహాయింపులకు